హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. మరి నేనైతే ఈవెంట్ కోసం కొన్ని ఫ్రాక్స్ అయితే డిజైన్ చేయించుకోవాల్సింది ఉంది. ఇంక నేను మా మామ్ అయితే బొటిక్ అయితే వెళ్ళి ఆ క్లాత్స్ అనేవి ఇచ్చేసాం. ఈవినింగ్ తిరుపతి ఎంత బాగుంటుందో. నెక్స్ట్ అమ్మాయిలందరి ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చేసాను. అదేనండి పానీపూరి. ఆ పానీ అమోఘం, ఆ పూరి అమోఘం, వాడి చెయ్యి ఇంకా అమోఘం అని ఎంతమంది ఎన్ని చెప్పినా పానీపూరి తినాల్సిందే ఖచ్చితంగా. ఇంక చూస్తే ఆగి మరీ తినేస్తాను. సో, అలా ఫినిష్ చేసేసి ఇంక మళ్ళీ స్టార్ట్ అయ్యాం. అబ్బో! ఈ ట్రాఫిక్ ఏంటో ఈరోజు అస్సలు వదలట్లేదు అనిపించింది. ఇంకా ఫైనలీ పిజ్జా డేట్ విత్ మామ్. సో, నేను మా మమ్మీని తీసుకొని డామినోస్‌కైతే వచ్చేసాను. సో, పిజ్జా తినాలనిపించి. సో, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్, ఎందుకంటే నాకు హెల్త్ బాలేనప్పటి నుంచి అస్సలు ఔట్ సైడ్ ఫుడ్ తినడం అయితే కొంచెం అవాయిడ్ చేశానని నాకు అనిపిస్తుంది. సో, దెన్ ఇంక చూస్తే నాకేంతో రెస్టారెంట్ మొత్తానికి మేమిద్దరమే ఉన్నామా అని కొంచెంసేపు అనిపించి, సో, అలా వెయిట్ చేస్తుంటే ఫైనలీ పిజ్జా అయితే వచ్చేసింది. సో, బిల్ అయితే ఆల్మోస్ట్ 370 అలా అయితే అయింది. ఇంకా పిజ్జా అయితే అలా ఓపెన్ చేసి, ఏంటి వెజ్ పిజ్జా అని అసలు అనుకోవద్దండి. ఈరోజు సాటర్‌డే. నేను కానీ నాన్ వెజ్ తిన్నానని మా నాన్నకి తెలిసిందంటే నన్ను గెట్ ఔట్ ఫ్రమ్ మై మదర్‌లాండ్ అని జెప్తారు. ఇంట్లో కూడా కాదు, కనీసం నేను ఇక్కడ ఎక్కడ ఈ భూమి మీద ఉండకూడదని మా నాన్న ఫీలింగ్. సో, అంత స్ట్రిక్ట్ అనమాట. సో, సాటర్‌డే అస్సలు నాన్ వెజ్ తినకూడదు అని మా ఇంట్లో. సో, మీకు కూడా అలా ఏదైనా ఉందా? సాటర్‌డే నాన్ వెజ్ తినకూడదు అని మీ ఇంట్లో ఏదైనా రూల్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ అలాగే మీరు కూడా ఎప్పుడైనా మీ మమ్మీని పిజ్జా డేట్‌కైతే తీసుకెళ్లారో లేదో కూడా కమెంట్ చేయండి. ఇంకా ఫైనల్‌గా నేను మా మామ్ అయితే చీర్స్ చెప్పుకొని పిజ్జా తినేసి ఇంక ఇంటికొచ్చేసాం.